ఈయన నిజస్వరూపం ఇంకోటి ఉంది, ఇది కూడా చూపించిన తర్వాత నేను క్లోజ్ చేస్తా. గంజాయి సాగు నిజంగా ఆపాలంటే 48 గంటలు ఆంధ్రప్రదేశ్ పోలీస్ కి మీరు అవకాశం ఇవ్వండి. 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ దాన్ని కట్టుదిట్టం చేయకపోతే అడగండి ఎంత భయంకరంగా. 48 గంటల అవకాశం ఇస్తే కట్టుదిట్టం చేస్తారంట. ఈ మహానుభావుడు ఇంకో మాట ఏమంటాడు, 48 గంటలు పోలీసులకు ఫ్రీ. మీ ఇప్పుడు ఫ్రీ హార్డ్ ఇవ్వటం లేదా పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు? 48 గంటలు పక్కన పెట్టండి, ఇంకో 2 నెలలు పోతే 28 నెలలు వస్తాయి. 48 గంటలు పోయింది, 4,800 గంటలు పోయింది, 48,000 గంటలు పోయింది. పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం లేదేమో అనుకుంటున్నాను నేను. ఎందుకు ఇవ్వటం లేదు పోలీసులకు ఫ్రీ హ్యాండ్? రీజన్ ఏంటి అంటే, గంజాయి వ్యాపారంలో మన పార్టీకి ఏమన్నా భాగస్వామ్యం ఉందా? తెలుగుదేశం పార్టీ 70%, జనసేన 20%, 10% భారతీయ జనతా పార్టీ పదవులు పంచుకున్నట్టుగా లంచాలు కూడా పంచేసుకుంటున్నారా? ఎందుకు మీరు ఫ్రీ హ్యాండ్ ఇవ్వటంలా పోలీసులకి? హోమ్ మినిస్టర్ గారికి ఎందుకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వటంలా? హోమ్ మినిస్టర్ గారు ఎందుకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వటంలా? మరి గత ప్రభుత్వంలో 48 గంటలు ఇస్తే పోలీసుల్ని ఆదేశిస్తే గంజాయి లేని రాష్ట్రాన్ని చేస్తారని, మరి గంజాయి రహిత రాష్ట్రంగా ప్రకటించినటువంటి హోమ్ మినిస్టర్ గారు మరి ఎవ్రీడే గంజాయి చాక్లెట్ల రూపంలో హై స్కూళ్ళలో, బిస్కెట్ల రూపంలో కాలేజీల్లో ఎట దొరుకుతుంది? దొరుకుతుంటే మనం ఏం చేస్తున్నాం? ఆటలాడుతున్నామా? పాటలు పాడుతున్నామా? అసెంబ్లీలో చిందులు వేస్తున్నామా? ఒకళ్ళేమో డ్రామాలు, ఒకళ్ళేమో పాటలు, ఒకళ్ళేమో నాటకాలు, ఇంకొకళ్ళేమో నవ్వులు, ఇంకొకళ్ళేమో పువ్వులు, ఇంకొకళ్ళేమో వెటకారపు ఎక్స్ప్రెషన్స్. గాలికి వదిలేశారు రాష్ట్రాన్ని, అడ్మినిస్ట్రేషన్ గాలికి వదిలేశారు. గంజాయి పొందుతుందో లేదో ఎవడికి తెలియదు, మా డబ్బులు మాకు వస్తే చాలు. ఆ తిరువురు ఎమ్మెల్యే, పిచ్చి ఎమ్మెల్యే ఆ తలగొడ్డ కట్టుకుంటాడు. ఆయన ఈ పాటికి ఆల్రెడీ చెప్తూనే ఉన్నాడు, విజయవాడ ఎంపీ చేసేది గంజాయి వ్యాపారం, కేసినేని చిన్ని, పేకాట, డెన్నులు, రాష్ట్రం అంతా ఇలాగే ఉంది. మీ ఎంపీ గారు డ్రగ్స్ తీసుకుంటే తప్పేంటుంది సార్? ఆయన ఎక్కడ హైదరాబాద్లో వెళ్ళి తీసుకున్నాడు డ్రగ్గు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో సరిపోవట్లేదు. స్కూళ్ళకి అమ్మటానికి, కాలేజీలకు అమ్మటానికి, మీ ఎమ్మెల్యేలకి, మీ ఎంపీలకు అమ్మటానికి డ్రగ్స్ సరిపోవట్లేదు. పాప ఆయన హైదరాబాద్ వెళ్ళాడు, ఇక్కడ దొరక్క తప్పేంటుంది? ఆయనకి షోకేస్ నోట్స్ ఎందుకు ఇచ్చారు అని ఆయన అభిమానులు అడుగుతున్నారు. దానికి మీరు సమాధానం చెప్పండి సార్. మరి పవన్ కళ్యాణ్ గారు 48 గంటలు అవ్వలేదా? 48 గంటలు అయినప్పటికీ కూడా ఈయన ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదా? మేబీ ఈయన ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన ఓజీల్లో, కేజీల్లో, పీజీల్లో, షూటింగుల్లో బిజీగా ఉన్నారా? రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు, యువత అడుగుతున్నారు, సమాధానం చెప్పండి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఈ మాట మాట్లాడారు కాబట్టి నేను అడగాల్సి వస్తుంది పవన్ కళ్యాణ్ గారు. అదర్వైజ్ ఐ విల్ నాట్ క్వశ్చన్. మాట్లాడేదానికి, పదవి రాకముందు మాట్లాడేదానికి, పదవి వచ్చిన తర్వాత మాట్లాడేదానికి అకౌంటబిలిటీ ఉండాలి. బికాస్ you are a public representative, people's representative, and you are holding honorable deputy chief minister of Andhra Pradesh. మీరు అక్కడికి వెళ్ళి గన్నులు పట్టుకొని ఓజీ, పీజీ, కేజీ షూటింగులు, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగులు చేసుకుంటే సినిమా షూటింగులు చేసుకోండి. బట్ అల్టిమేట్లీ యు ఆర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. మీరు మాట్లాడే ప్రతి మాటకి ఆంధ్రప్రదేశ్లో 5.5 కోట్ల మంది ప్రజలు బాధ్యత వహించాలి. మీరు ఒక మన తలతిక్కలేని మాట మాట్లాడారు, ఇక్కడ కొబ్బరి బండలు ఎండిపోవడానికి తెలంగాణ వాళ్లే కారణం అని. దీని ఇంపాక్ట్ అంతా అక్కడ తెలంగాణలో ఉన్న లక్షల మంది మీద, ప్రజల మీద పడింది. సో మీరు యు ఆర్ నాట్ ఎన్ ఇండివిజువల్ సార్. మాదే ఉంది సార్, జడా శ్రావణ్ కుమార్ సాధారణమైన న్యాయవాది, మాలాంటి వాళ్ళకి ఏముంటుంది? మేము మాట్లాడితే ఏమి ఇంపాక్ట్ ఉండదు. మీరు మాట్లాడే ప్రతి మాటకి ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ ఉంది కాబట్టే మాలాంటి వాళ్ళని విమర్శ చేస్తాం, లేకపోతే నన్ను ఎవడని విమర్శ చేస్తాడా? చెట్టుకి కాయలు ఉన్నాయి కాబట్టే మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మేము అడుగుతాం. మీరు కోపం పడితే ఉపయోగం లేదు. సమస్యల్ని దీన్ని అర్థం చేసుకోండి. నిజమే కదా, నేను 48 గంటల్లో గంజాయి లేని రాష్ట్రాన్ని చేస్తానన్నాను. ఈరోజు గంజాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందని నువ్వెట్టు చెప్తావు శ్రవణ్ కుమార్? నీకేం సంబంధం? నువ్వు అన్ని అబద్ధాలు ఆడుతున్నావు. మా హోమ్ మినిస్టర్ అనిత గారు గంజాయి లేని రాష్ట్రాన్ని సృష్టించేశారు, గంజాయి రహిత రాష్ట్రాన్ని సృష్టించేశారు అని ఆవిడే చెప్పింది. మీరేంటి ఇట్లా మాట్లాడతారని మీరు అనొచ్చేమో. ఏ సార్?
మీరు అనొచ్చేమో, నాకు తెలీదు. ఎందుకంటే గంజాయి లేని రాష్ట్రాన్ని సృష్టించామని చెప్పేసి మీరే చెప్తున్నారు కదా. సో గంజాయి లేని రాష్ట్రాన్ని సృష్టించకపోతే మరి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ గంజాయి ఎలా దొరుకుతుంది? ఇది ఈరోజు ఆంధ్రజ్యోతి పేపరు, అంటే ఆంధ్రప్రదేశ్ అధికారిక పత్రిక, డేటెడ్ 16 మార్చి 2026. ఆంధ్రప్రదేశ్ అధికారిక గజెట్ నేను మీకు చదువుతున్నాను ఇప్పుడు. పేజీ వచ్చి 7వ పేజీ అండి. 3.2 కోట్ల గంజాయి పట్టివేత, కూరగాయల మాటను గుట్టుగా రవాణా. ఎక్కడండి ఇది? విశాఖపట్నం నడిబొడ్డులో కూరగాయల మాటన గంజాయి రవాణా చేస్తున్న ఒక వాహనాన్ని విశాఖపట్నం నార్కోటిక్ సెంట్రల్ బ్యూరో అధికారులు ఆదివారం పట్టుకున్నారు. అందులో 647 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సోన్సో ప్రాంతం నుంచి అనుమానాస్పదంగా విజయనగరం జిల్లా బొండపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఎస్బీసీ అధికారులు ఆపి తనిఖీ చేయగా గంజాయి గుట్టురట్టయింది. స్మగ్లర్ల వాహనం నుంచి గంజాయి వాహనం బయటికి రాకుండా పేపర్ ప్లేట్లో ప్లాస్టిక్ కవర్ చుట్టారు. ఏపీలో 6 పోలీస్ స్టేషన్లు దాటుకొని వచ్చిందంట ఈ గంజాయి. కాగా ఒరిస్సా రాష్ట్రం నుంచి ఏపీలోకి ప్రవేశించిన ఈ వ్యాను పార్లమెంటు, సాలూరు, రాజేశ్వరం, సుబ్బల్లాపురం, మార్కాపురం, గజపతి నగరం పోలీస్ స్టేషన్లు దాటుకొని వచ్చి బోడాపల్లి పోలీస్ స్టేషన్ల వద్ద నార్కోటిక్ అధికారులు దొరికింది. పాపం వీళ్ళు పిచ్చోళ్ళు అందరూ పోలీస్ స్టేషన్లకు డబ్బులు ఇచ్చారు. వీళ్ళకు కూడా ఇచ్చినట్టయితే దరిద్రం వదిలిపోయేది. 10,000 20,000 ఇచ్చినట్టయితే వాళ్ళు కూడా వదిలేసేవాళ్ళు. ఆ 10,000 20,000 ఇక పట్టుపడ్డారు. ఎన్ని కేజీలు బంగారం? ఎన్ని కేజీలు అండి? 647 కేజీలు అండి. 1/2 కేజీ, 1/4 కేజీ కాదు. హోమ్ మినిస్టర్ గారు ఏం చేశారంటే గంజాయి రహిత ప్రాంతంగా డిక్లేర్ చేసేసారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, అసెంబ్లీ సాక్షిగా. మరి ఈ పవన్ కళ్యాణ్ గారు మరి 48 గంటలు అయ్యిందా లేదా నాకు అర్థం కావటంలా. ఒకసారి ఆయన మళ్ళీ విందాం. గంజాయి సాగు నిజంగా ఆపాలంటే 48 గంటలు ఆంధ్రప్రదేశ్ పోలీస్ కి మీరు అవకాశం ఇవ్వండి. 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ దాన్ని కట్టుదిట్టం చేయకపోతే అడగండి. ఎంత భయంకరంగా తయారైందంటే పరిస్థితి. గంజాయి బ్యాచ్లు స్వైర విహారం చేస్తా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాల్లో. దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎందుకు అనేది నాకు అర్థం కావట్లా. విశాఖ, నెల్లూరు, తిరుపతిలో ఈ గంజాయి కేసులు ఎక్కువగా వస్తా ఉన్నాయి. ఇక నేను చెప్తున్నా కాదండి, ప్రభుత్వం అధికారికంగా మొన్న జూన్ వరకు ఇచ్చిన అఫీషియల్ రికార్డ్స్ ఆధారంగా చెప్తున్నా నేను. హత్యలైతే ఇక విపరీతంగా ఉన్నాయి. ఎందుకో తెలియదు. ఎంత సిగ్గు చేయటండి ఇది. 2024 జూన్ నుంచి 2025 మే వరకు అన్ఫార్చునేట్లీ ఐఎమ్ సేయింగ్ దిస్ 1219 అత్యాచారాలు జరిగాయి. గంజాయి ఎందుకు గంజాయిని కంట్రోల్ చేయలేకపోతున్నారు ప్రభుత్వం? 1.5 year అయింది. హత్యలు నెల్లూరు జిల్లాలో ఈ రకమైన హత్యాకాండ ఇంత ముందు ఎప్పుడు చూడలా. విపరీతమైన హత్య. ఈ డైలాగులు నాయ మాత్రం కాదండి, దయచేసి ప్రజలు తప్పుగా అర్థం చేసుకోవద్దు. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక పత్రిక, అధికారిక పుత్రిక ఏబిఎన్ ఛానల్లో వచ్చినటువంటి వార్తలు, ఈ ఛానల్లో వచ్చినటువంటి వార్తలు, ఈ ఛానల్లో వచ్చినటువంటి చదువుతున్నటువంటి న్యూస్ మాత్రమే నేను రాష్ట్ర ప్రజలకు వినిపిస్తున్నాను. ఈ న్యూస్ కూడా ఎప్పుడు కదండి, ఒక నెల రోజుల క్రితందే. 216 అత్యాచారాలంట గంజాయి మొత్తంలో జరిగింది. 216 అత్యాచారాలు. మా హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు? మా హోమ్ మినిస్టర్ గారు మీడియా సమావేశాలు పెట్టుకుంటున్నారు. చూడండి మా హోమ్ మినిస్టర్ గారు మీడియా సమావేశాలు. ఓన్లీ స్ట్రైక్, ఎట్టి పరిస్థితుల్లోని 3 నో సేఫ్ గేమ్స్, ఓన్లీ స్ట్రైట్ గేమ్స్. నో సేఫ్ గేమ్స్, ఓన్లీ స్ట్రైట్ గేమ్స్. ఎట్టి పరిస్థితుల్లోని 3 నెలల్లో మార్పు తీసుకొస్తాం. 3 నెలలు టైం ఇచ్చా. 3 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లోని వైజాగ్లో గంజాయి అన్నది ట్రాన్స్పోర్టేషన్ కానీ గంజాయి విచ్చలవిడతనం కానీ నేను తగ్గిస్తాం. నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. డెఫినెట్గా ఆ రకంగానే పనిచేస్తాం. నో సేఫ్ గేమ్స్. ఈ మహిళా హోమ్ మినిస్టర్ గారు ఆటల్లో ఫస్ట్, పాటల్లో ఫస్ట్, డ్యాన్స్లో ఫస్ట్, సింగింగ్లో ఫస్ట్, అభినయంలో ఫస్ట్, అడ్మినిస్ట్రేషన్లో లాస్ట్. ఈవిడ హోమ్ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించినప్పుడు మాట్లాడిన మాటలు ఇవి. 3 నెలల్లో గంజాయి లేని రాష్ట్రాన్ని తయారు చేస్తానని చెప్పి, గంజాయి రహిత రాష్ట్రంగా చేస్తాను అని చెప్పినటువంటి గౌరవ హోమ్ మినిస్టర్ గారు 24 నెలల తర్వాత 23 నెలల తర్వాత గంజాయి రాష్ట్రంగా తయారు చేసినటువంటి ఘనత మా హోమ్ మినిస్టర్ గారికి. అప్పుడన్నా గంజాయి ఎక్కడన్నా తాగాలి, కొనాలి అంటే పిల్లలు బయటికి వెళ్ళి సీక్రెట్గా తీసుకొచ్చుకునేవాళ్ళు. ఇది ఇప్పుడు ఓపెన్ మార్కెట్ అయిపోయింది గంజాయి.
నేను అడుగుతున్నా హోమ్ మినిస్టర్ గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, ఏమ్మా మీరు అసెంబ్లీలో పాటలు, స్కిట్టులు, డ్యాన్సులు వేసుకోవటానికి, రాజకీయాలు చేయడానికి మీకు సంబంధం లేని, మీ పోర్ట్ఫోలియోకి సంబంధం లేని, మీ పాత్రకు సంబంధం లేని, హెరిటేజ్ మీద ఏదైనా జరిగినప్పుడు, ఆరోపణలు జరిగినప్పుడు అసెంబ్లీలో బయట విచ్చలవిడిగా రెచ్చిపోతారే, ఈరోజు మీ ఎంపీ మీద జరిగినటువంటి దానికి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు? హోమ్ మినిస్టర్ మీరెందుకు మాట్లాడటం లేదు? మీరు గంజాయి తీసుకున్నటువంటి మీ ఎంపీని మీ పార్టీ నుంచి ఎందుకు బర్తరఫ్ చేయలేదు? ఎందుకు తెలుసా? మీ ఎంపీని తన భుజస్కంధాల మీద గెలిపించినటువంటి పవన్ కళ్యాణ్ దీనికి సమాధానం చెప్తేరాలి. ఎందుకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్తేరాలో కూడా నేను రాష్ట్ర ప్రజలకు వీడియో చూపిస్తాను. పుట్టా మహేష్ యాదవ్ గారిని మన ఏలూరు ఎంపీగా ముందుకు తీసుకెళ్తున్నాం, సైకిల్ గుర్తు మీద, తెలుగుదేశం పార్టీ మీద. వారిని గెలిపించమని ఎందుకు వచ్చారంటే మన భవిష్యత్తు కోసం. అది మన భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు రికమెండ్ చేసినటువంటి ఎంపీ గారు ఈయన. పుట్టా మహేష్ యాదవ్ గారిని మన ఏలూరు ఎంపీగా ముందుకు తీసుకెళ్తున్నాం, సైకిల్ గుర్తు మీద, తెలుగుదేశం పార్టీ మీద. వారిని గెలిపించమని ఎందుకు వచ్చారంటే మన భవిష్యత్తు కోసం. కరెక్టే, మన భవిష్యత్తు కోసం మీరు రికమెండ్ చేసిన వాళ్ళంతా అరవ శ్రీధరు, ఆదిమూలం సురేష్, ఆదిమూలం ఆయన పేరేంటి? ఆదిమూలమే కదండి. ఆదిమూలం, సచ్చివీడు ఎమ్మెల్యే, అరవ శ్రీధరు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే, ఈయన పుట్టా మహేషు, మీరు రికమెండ్ చేసిన వాళ్ళందరూ వీళ్ళే. అద్భుతమైనటువంటి క్యారెక్టర్లు. ఇంకో పేరు ఉంది, అది చెప్పలేను నేను, ఎందుకంటే మీడియాలో రేపు ఎల్లుండో వస్తుంది కదా, అప్పుడే ప్రజలు తెలుసుకుంటారు అదేంటి అనేది. వరుసనే 20 మంది ఎమ్మెల్యేల జాతకాలు తొందరలో వస్తాయి, మొత్తం మీడియా మీదకి వస్తాయి, కంగారేం లేదు. నేను గౌరవ